యస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా ఆడియన్స్ కి అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? పండగ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, కానీ సినిమాల గురించి ఎస్. మరి ఈ శివరాత్రి సందర్భంగా ఫ్యాన్స్ కోసం మంచి మంచి లవ్ కల్ట్ క్లాసిక్ స్టోరీస్ అయితే రిలీజ్ అయిపోయాయి. ఓయ్, అలాగే మన రెబల్ స్టార్ ప్రభాస్ రెబల్ సినిమా. మరి ఈ రిలీజెస్ వాళ్ళకి ఎట్లా అనిపిస్తున్నాయి, వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారు? సో పర్టికులర్ గా మనం అయితే ఓయ్ సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ వాళ్ళకి ఎలా అనిపించింది? వాళ్ళైతే థియేటర్స్ నుంచి ఉర్రతులుగుతూ వస్తున్నారు. వారి మాటలు అడిగి తెలుసుకుందాం. ఎలా ఉంది ఓయ్ వైబ్? అంటే మేము ఇంతకు ముందు చూడలేదు ఎప్పుడు, ఇదే ఫస్ట్ టైం చూడటం. జెన్జీ కిడ్స్ కదా, బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ సాంగ్ అయితే ఎగిరి గంతులేసాం అందరం. అనుకోలేదేనాడు మరి ఆ సాంగ్ కూడా బాగుంది, కానీ నాకు బాగా నచ్చింది అయితే ఫస్ట్ సాంగ్. అంటే ఫ్రెండ్స్ తో కలిసి చూస్తున్నారు, ఫీల్ గుడ్ లవ్ స్టోరీని ఎట్లా అనిపించింది? ఫ్రెండ్స్ తో ఉంటే ఏం బాగుండిద్ది. యు నాటీ. ఓకే, అంటే ఇప్పుడు జనరేషన్స్ కి రిలీజ్ బాగా నచ్చుతున్నాయి కదా, సో మీకు ఎట్లా నచ్చింది? అంటే జెన్జీ కిడ్స్ కి రీ రిలీజ్ లే బాగా నచ్చుతాయి ఇప్పుడు వచ్చే స్టోరీస్ కన్నా. ఏమైతే మిస్ అయ్యామో ఆ రీ రిలీజ్ ద్వారా చాలా బాగా చూసాం. అండ్ ఈ మూవీలో మధ్యలో పవన్ కళ్యాణ్ వచ్చాడు కదా, అన్నవరం బిట్, అదైతే ఇంకా హైలైట్. యాక్చువల్లీ నేను మూవీ టీవీలో చూసాను, ఫస్ట్ టైం నేను థియేటర్ లో చూడటం. సో ఐ ఫీల్ లైక్ ఫస్ట్ ఫీలింగ్ అలానే ఉంది. అంటే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి సాంగ్స్ కదా. చాలా బాగున్నాయి. అంటే డైరెక్టర్ గారు కూడా వచ్చారు, ఆయన సెల్ఫీస్ కూడా ఇస్తున్నారు, ఆయనతో కూడా లైక్ ఎంకరేజ్మెంట్ మంచిగా అనిపించింది. బ్రో ఎట్లా అనిపిస్తుంది ఓ రీ రిలీజ్? యా, లైక్ సో హ్యాపీలీ సేమ్ వైబ్ వచ్చింది, చాలా మంచిగా వచ్చింది. డైరెక్టర్ కూడా వచ్చారు, ఓకే. సేమ్ అదే చిల్ అయ్యే మూవీ అంతా. ఓకే, సూపర్ సూపర్ సూపర్. మీకు ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. ఆఫ్టర్ లాంగ్ టైం చూసాను కాబట్టి మంచి ఫీల్ వచ్చింది. మీకు బాగా ఏం నచ్చింది? అంటే లైక్ ఆ టైంలో మనం ఫీల్ అవ్వలేం కదా కొన్ని ఆస్పెక్ట్స్, ఇప్పుడు కొంచెం బాగా టచ్ అయినట్టు అనిపించింది. మళ్ళీ ఆ ఫీలింగ్, థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా మంచిగా అనిపించింది. అంటే ఇప్పుడు బాగా కనెక్ట్ అవుతున్నారు కదా fans యా కూడా. ఎగ్జాక్ట్లీ. అప్పుడు లైక్ కొన్ని మనం చిన్న ఏజ్ లో గుర్తుపట్టినా కూడా ఇప్పుడు కొంచెం బాగా కనెక్ట్ అయినట్టు అనిపించింది. అన్న ఇది యాక్చువల్ గా సెకండ్ టైం చూడడం నేను ఓయ్ రిలీజ్. లాస్ట్ ఇయర్ Feb 14th కే రిలీజ్ అయింది. అండ్ ఓయ్ నా ఫేవరెట్ సినిమా. నాట్ ఏదో ఇప్పుడు ఏదో మీరు అడుగుతున్నారని చెప్పడం కాదు, కానీ ఆనందరంగా డైరెక్టర్ ఆటోగ్రాఫ్ తీసుకొని నన్ను ఇంట్లో అది ఫ్రేమ్ చేయించుకున్నా, చిన్న అది ఒక చిన్న లాకెట్ లాగా. ఎందుకంటే మీరు లోపల సీన్ సెట్ ఆఫ్, సీన్ పే ఆఫ్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంత క్లాసిక్ లవ్ స్టోరీ రాయడం, నేను సినిమా చూస్తూ కూడా అదే ఆలోచిస్తున్నా, ఈ టైంలో ఇలాంటి స్టోరీస్ తీయగలన్నా నేను. ఐ మీన్ ఇంజన్ ఫ్యూచర్ డైరెక్షన్ కి వెళ్ళినా కానీ ఎవరన్నా తీయొచ్చా అని చెప్పేసి ప్రాపర్ ఎండింగ్ ఉన్నది. థరోలీ ఎంజాయ్డ్. అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ ఏడ్ చేసిండే, కానీ ఇప్పుడు అలవాటు అయిపోయింది. డైలీ డోస్ ఓయ్ పాట విషయంలో ఏదో రూపంలో. బ్రో నీకు ఎలా కనెక్ట్ అయింది ఓయ్? చాలా బాగుంది. ఓకే, అంటే నీకు బాగా ఓయ్ రీ రిలీజ్ లో ఆ సినిమా నీకు బాగా ఏం నచ్చింది? అంటే నచ్చింది అని అంటే మొత్తం ఓవరాల్ మూవీ నచ్చింది. ఓకే. లాస్ట్ లో అంటే ఆ ఎండింగ్ కొంచెం మార్చుంటే కొంచెం ఇంకా అంటే ఇంకా ఆడియన్స్ కి కూడా బాగుంది. అలాంటి వాళ్ళకి సినిమా చూడడం రాదు. ఎండింగ్ మార్చుంటే అంట, నువ్వు మార్చరా, నువ్వు మార్చు. అలాంటి కాదురా. అంటే ఇప్పుడు హీరో ఏమో బాగా రిచ్ క్యాండిడేట్, అవును. హీరోయిన్ ఏమో మిడిల్ క్లాస్. ఆ కాన్సెప్ట్ కానీ సీరియస్ లో చూస్తాం, సినిమా ఎట్లా అనిపించింది? అది చాలా బాగుంది. అదే మెయిన్. ఇంకా అంటే ఒక రిచ్ పర్సన్ మళ్ళీ ఇంకా ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని. కొరియన్ డ్రామాస్ కూడా అంతే నడుస్తాయి. నాది ఎప్పుడో తీశారు, ఇప్పుడు కొరియన్ డ్రామాస్ నడిచి ఇప్పుడు అది హై అయిపోతుంది. కానీ అదే హీరో రిచ్ పూర్ చూపారు, లేకపోతే హీరోనో రిచ్ పూరాలు చూపారు. ఆ డైనామిక్ స్ట్రైట్ ఉండదు, పై కిందకు ఉంటేనే మూవీ వర్కౌట్ అవుతుంది మోస్ట్లీ. నీకు మూవీలో కామెడీ బాగా నచ్చిందా, ఎమోషన్ బాగా నచ్చిందా? ఎమోషన్ బాగా నచ్చింది. ఎమోషన్ బాగా నచ్చింది. ప్రెసెంట్ జనరేషన్ కి ఎలా కనెక్ట్ అవుతుంది అని అడిగితే ఓయ్ అని అంటున్నారు. అడిగి తెలుసుకుందాం. సో ఎలా ఉంది? హాయ్, మీ పేరేంటి? నా పేరు పూజారెడ్డి. పూజారెడ్డి. Yeah. సో ప్రెసెంట్ రీ రిలీజ్ నడుస్తుంది, మీకు ఎలా కనెక్ట్ అవుతున్నాయి రీ రిలీజెస్? ఇప్పుడు ప్రెసెంట్ మూవీస్ చూసుకుంటే అప్పటంతా అంటే లవ్ స్టోరీ అదంతా ఏం లేదు. ప్రతి ఒక్కటి లైక్ ఇప్పుడు మనకి చూపిస్తున్నవన్నీ ఎట్లా ఫైటింగ్ కానీ లైక్ కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నాయి. అప్పటంతా క్లాసికల్ లవ్ స్టోరీ అలాంటివి లేదు. బట్ నేను అప్పట్లో చూడలే, బట్ మూవీ ఇది 2 times అవుతుంది రీ రిలీజ్ చూస్తున్నాం. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ దట్ మూవీ హియర్. సో అందరూ ఓయ్ సినిమాలో మీకు బాగా నచ్చిన డైలాగ్స్ కానీ సీన్స్ కానీ ఏమున్నాయి? తను అతన్ని పిలుస్తుంటది కదా ఓయ్ అని, సో అది బాగుంటది. తర్వాత వాళ్ళు షార్ట్ అండ్ స్వీట్ మూమెంట్స్ మాత్రం బాగుంటాయి అని, తన కాన్సెప్ట్ లాంగ్ లాస్టింగ్ ఉండాలని, ఆమె కాన్సెప్ట్ అంటే ఇద్దరు డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న ఒక లవ్ వాళ్ళిద్దరు మొదలవడం. సో అది ఫ్రెండ్స్ తో చూస్తున్నా, నీకు ఎట్లా అనిపిస్తుంది? యా చాలా బాగుండే. లైక్ ఇట్స్ అ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద సంధ్య థియేటర్. బ్రో ఎట్లా అనిపించింది? మూవీ నిజంగా చాలా బాగుంది. ప్రతి సాంగ్ మొత్తం కన్సెప్ట్ ఫీల్ లో ఉండే, మొత్తం ఫుల్ సాంగ్స్ కోసం వచ్చాయి. మేజర్ గా ఫుల్ ఫీల్ లో ఉండే సాంగ్స్. మళ్ళీ సంధ్య ఎఫెక్ట్స్ బాగుండే, లైటింగ్ ఎఫెక్ట్స్ చాలా బాగుండే.
నిజంగా మంచి అంటే experience. మనకి ఈ మధ్య రిలీజ్ అంటే బాగా నడుస్తుంది, ఎట్లా అనిపిస్తుంది ఆ సాంగ్స్ గానీ, లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ఒక రిచ్ క్యాండిడేట్ ఒక నార్మల్ అమ్మాయితో లవ్ లో పడ్డ. చాలా మంచి లవ్ స్టోరీ. మేము ప్రతి రిలీజ్ కి వస్తున్నాము. వన్ ఆఫ్ ద బెస్ట్ రిలీజ్ మూవీ ఇది. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం ఆర్య మూవీలో కలుద్దాం మళ్ళీ ఆర్య 2. ఓకే బ్రో, నీకు ఎట్లా అనిపించింది? చాలా బాగున్నాయి సాంగ్స్ అది ఇది. ఇంకా ఎవరో స్టార్టింగ్ లో డాన్స్ కూడా చేస్తారు అక్కడ ముందర క్రెడిట్స్ కొంచెం ఎంటర్టైన్ చేస్తారు బానే. అంటే రిలీజ్ అంటే బాగా నడుస్తుంది కదా, నీకు బాగా కనెక్ట్ అయింది ట్రెండ్? యా అవును, కనెక్ట్ అయింది. ఒక మోడర్న్ గాయ్ అంటే ట్రెడిషనల్ యాంథమ్ సాంగ్ ద బెస్ట్ సాంగ్ మొత్తం మూవీలో. వైజాగ్ యాంథమ్ సాంగ్ ద బెస్ట్ సాంగ్. ఆ సాంగ్ కోసం వచ్చాం మేజర్ మేమైతే. నా పేరు మనోజ్. ఎలా అనిపిస్తుంది మనోజ్ ఓ రిలీజ్? రిలీజ్ నేను ఇప్పుడు సెకండ్ టైం చూస్తున్నా. లాస్ట్ ఇయర్ కూడా అయిండే కదా, సో నా ఫేవరెట్ మూవీ అన్నమాట ఇది. ఓకే. ఓయ్ అనగానే నాకు గూస్ బంప్స్ వస్తాయి ఆ మూవీ చూడగానే. సో నేను వచ్చేస్తా ఉంటా అనమాట, ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు వచ్చేస్తాను నేను. అంటే కాదు, ఈ సినిమాలో నీకు పర్టికులర్ గా నచ్చిన కాన్సెప్ట్ ఏంటి? షార్ట్ అండ్ సింపుల్ మెమోరీస్ అది. ఓకే. లైక్ ఏవి పర్మనెంట్ కాదు. ఈ మూమెంట్ తర్వాత నెక్స్ట్ మనం ఎక్కడ పోతామో తెలియదు. సో ఈ మూమెంట్ మనకి ప్రెజెన్స్ అన్నట్టు. అంటే సిద్ధార్థ్ అండ్ హీరోయిన్ కాంబినేషన్ కానీ, ఆ షిప్ సీన్స్ కూడా చాలా బాగుంటాయి కదా. అవును. నీకు ఏది కనెక్ట్ అయింది బాగా? అదే దేవుడిది, రిలీజియస్ అది అది కొంచెం కనెక్ట్ అయి ఉంటది. ఓకే. సో అట్లా ప్రెసెంట్ జనరేషన్ కి ఈ రిలీజ్ బాగా నడుస్తుంది, నీకు ఎట్లా నచ్చింది రీ రిలీజ్? రీ రిలీజ్ అంటే ఇట్లాంటివి ఓల్డ్ మూవీస్ మళ్ళీ రీ రిలీజ్ చేస్తే కొంచెం రిఫ్రెషింగ్ ఉంటది. ఈ కొత్త కాన్సెప్ట్స్ అవి కాకుండా కొంచెం పాత దానికి పోయినట్టు ఉంటది. కొంచెం జెన్జీ కాకుండా కొంచెం అక్కడవి అన్నట్టు ఉంటది అట్లా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. ఎలా ఉంది ఓ రీ రిలీజ్? ఓయ్ రిలీజ్ చెప్పాలంటే ఇది సెకండ్ టైం నేను చూడడం. లాస్ట్ ఇయర్ నేను 2023లో Feb 14 కూడా చూసిన. లాస్ట్ టైం ఏంటంటే నేను నా గర్ల్ ఫ్రెండ్ తోటి వెళ్ళిన. ఓ, ప్రజెంట్ ఇప్పుడు మాత్రం రాలే తను. ఏం పాపం? శివరాత్రి కదా ఫెస్టివల్ అంటే నువ్వు కూడా గుడికి వెళ్ళి ఉండాల్సింది కదా తనతో పాటు. నేను కూడా వెళ్ళిన. యాక్చువల్గా నేను డ్యూటీ నుంచి వచ్చిన. డైలాగ్ లో నిజం బ్రో. అంటే ప్రెసెంట్ జనరేషన్స్ కి రీ రిలీజ్ లో బాగా నచ్చుతున్నాయి, ఎందుకంటావు? రిలీజ్ అనేది బాగా నచ్చుతున్నాయి అంటే డైరెక్టర్ థాట్ అనేది ఎలా ఉందంటే ఈ జనరేషన్ కి కావాల్సిన స్టఫ్ అనేది 10 years బ్యాక్ 15 years బ్యాకే డైరెక్టర్స్ మనకి ఇచ్చారు. ఆ జనరేషన్ పీపుల్స్ ఆ మూవీస్ ని అర్థం చేసుకోలేదు. సో ఇప్పుడు ఆ రిలీజ్ చేస్తుంటే ఏమైతుందంటే అవి ఈ జనరేషన్ కి బాగా అర్థమవుతున్నాయి. సో అందువల్ల ఈ మూవీస్ బాగా పాపులర్ అవుతున్నాయి. ఇది ఒకటే కాదు, ఆరెంజ్ ఒకటి, ఇదొకటి, చాలా మూవీస్ ఉన్నాయి. నువ్వే తరుణ్ మూవీ ఒకటి ఫేమస్ మూవీ, నువ్వు నాకు నచ్చావు, చాలా ఉన్నాయి బ్రో మూవీస్ రీ రిలీజ్ కి. ఈగర్లీ వెయిటింగ్. March 7th కి సీతమ్మకిలో సిరిమల్ల చెట్టుకి అయితే మా గ్యాంగ్ అంతా వెయిటింగ్ ఉంది. అసలు ఆ రోజు అయితే రచ్చ రంబోలోనే ఉంటది బ్రో. ఓ రీ రిలీజ్ ఇది ఒక కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ సిద్ధార్థ్ కెరీర్ లో. సో చాలా మంది జనరేషన్ ప్రెసెంట్ వాళ్ళకి బాగా నచ్చుతుంది, మీకు ఎలా నచ్చింది? ఇప్పుడు రిలీజ్ అవ్వాల్సిన మూవీ అప్పుడు రిలీజ్ అయింది బేసిక్. Okay, అంటే ఆ తిక్కమక్క అయిపోయింది. ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. ఇప్పుడు రిలీజ్ అయ్యి ఉంటే మాత్రం సూపర్ సెట్. అటు వస్తా. సో మీకు ఎలా నచ్చింది, మీకు ఏం నచ్చింది? ఆ 15 గిఫ్ట్స్ అంటే అంటే ఒక్కొక్క ఇయర్ కి ఒక్కొక్క గిఫ్ట్. ఓకే, అదంతా చాలా బాగుంది. అది చాలా బాగా నచ్చింది. అండ్ మూవీలో మీకు సాంగ్స్ బాగా నచ్చాయా, స్టోరీ బాగా నచ్చిందా? యాక్చువల్లీ అన్ని బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, స్టోరీ కూడా చాలా బాగుంది. ఓకే, మీకేం నచ్చింది బాగా మూవీ? నాకైతే ఫుల్ సాంగ్స్ బాగా నచ్చాయి. ఆ వైబ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. సూపర్ వైబ్ వాస్. అన్ని సాంగ్స్ బాగున్నాయి. ఓయ్ ఓయ్ సాంగ్ బాగుంది, ఇది బాగుంది, అన్ని బాగున్నాయి. ఓకే, సో మీకేం నచ్చింది బాగా? సాంగ్స్ అండ్ ఆల్ ఎట్ ద సేమ్ టైమ్ గర్ల్ కి మేనిఫెస్టింగ్ చేసుకుంటూ ఉంటాయి కదా, అవన్నీ హీరో మంచిగా ఇలా లైక్ ఒక్కొక్క మంత్ కి అనుకుంటే ఒక్కొక్క గిఫ్ట్ అలా ఇస్తూ ఉంటే దట్ వాస్ క్యూట్. షిప్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి కదా. యాక్చువల్లీ ఓకే, జెన్యూన్ గా మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి ఓయ్ సినిమాలో? దట్ బర్త్డే ఫ్యాంటసీస్ ని ఇలా ఇస్తూ అండ్ అట్ ద సేమ్ టైం తను ఉండి ఇలా అంటుంది కదా నేను దొంగతనం చేయాలి అంటే బట్ డైరెక్ట్ చేసి చూపిస్తాడు. మళ్ళీ ఒకటే ప్లేస్ లో అటు ఇటు ఉండాలి. సో అంటే ఓన్లీ గర్ల్స్ కి నచ్చిందా ఈ మూవీ, అంటే బాయ్స్ కూడా నచ్చిందా? బాయ్స్ కూడా ఆబ్వియస్ గా. సో మరి ఫ్రెండ్స్ తో కలిసి చూసారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇట్ వాస్ అమేజింగ్. ఓకే, ఏదైనా ఒక లైన్ పాట పాడతారా? పర్లేదు. పాట ఓయ్ ఓయ్ అంటూ క్యాజువల్ గా పిలిచారు, ఓయ్ ఓయ్ ఎంటీ గుండా నిన్న నిలిచారు, ఓయ్ ఓయ్. సో విన్నారు కదా, మరి ప్రెసెంట్ ఉన్న యూత్ వాళ్ళు ఏమంటున్నారు, ఎందుకు వాళ్ళకి ఓయ్ అనే మూవీ అంత పర్టికులర్ గా ఎందుకు బాగా నచ్చింది,
ప్రెసెంట్ ఉన్న మూమెంట్ తర్వాత ఉన్న మూమెంట్ కి సంబంధం లేదు. సో ఈ మూమెంట్ ఎలా ఉందో, హ్యాపీగా ఉన్నామా, సాడ్ గా ఉన్నామా, ఫీల్ అవుతున్నామా అనేది ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ వాళ్ళకి బాగా నచ్చింది. అప్పట్లో డైరెక్టర్స్ మా గురించి ఆలోచించే ఈ స్టోరీ రాశారు, అందుకే మాకు అంత బాగా పర్టికులర్ గా కనెక్ట్ అయింది. ఆ ఓ అనే సినిమాలో ఓ అనే పిలవడం కూడా చాలా బాగా నచ్చిందని చెప్పేసి చాలా మంది లేడీ ఫ్యాన్స్ అలాగే జెంట్స్ ఫ్యాన్స్ కూడా చెప్పారు. కాబట్టి మీరు కూడా ఓ సినిమాని మిస్ అవ్వకుండా శివరాత్రికి చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇవి మరి ఇప్పుడు మూవీ అప్డేట్స్. కెమెరామెన్ మోహన్ తో రిపోర్టర్ కుమార్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.